హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి లెర్న్ SQL ఇన్ 30 days. 30 daysలో SQL ఎలా నేర్చుకోవాలో ఈ రోజు వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. సో SQL వేరు, MySQL వేరు. SQL అనేది స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, MySQL అనేది ఒక డేటాబేస్. సో మీరు ఏదైనా డేటాబేస్ నేర్చుకోవచ్చు అండి, బట్ మీకు SQL అనేది రావాలన్నమాట. సో SQL అనేది దేనికంటే మనం డేటాబేస్లో ఉన్న డేటాతో మనం ఇంటరాక్షన్ అవ్వడానికి ఒక స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్తోనే మనం ఇంటరాక్షన్ అనేది అవుతామండి. సో ఆ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనేది 30 daysలో ఎలా నేర్చుకోవచ్చో సో ఇప్పుడైతే చూద్దాం. సో స్టార్టింగ్ 5 days కూడా మనం ఫౌండేషన్స్ గురించి అయితే నేర్చుకోవాలండి, SQL ఫౌండేషన్స్ గురించి. అండ్ స్టార్టింగ్ 1-2 daysలో అయితే మనం డేటాబేస్ ఇంట్రడక్షన్ అయితే కవర్ చేయాలి. లెర్న్ వాట్ ఏ డేటాబేస్ ఈజ్ అండ్ ద రోల్ ఆఫ్ SQL ఇన్ మేనేజింగ్ డేటా. సో మీరు ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అండ్ SQL అనేది ఆ డేటాబేస్తో ఏం చేస్తుంది, ఆ డేటాని ఎలా మేనేజ్ చేస్తుంది, అండ్ SQL ఒక రోల్ ఏంటో మీరు స్టార్టింగ్ 1-2 daysలో అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. అండ్ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ డేటాబేసెస్. సో డేటాబేసెస్లో మనకి టైప్స్ ఉంటాయండి. రిలేషనల్ డేటాబేసెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం NoSQL. సో ఈ 2 డేటా టైప్స్ అనేవి మనకి డేటాబేసెస్లో అయితే ఉంటాయండి. సో ఫస్ట్ అయితే మనం రిలేషనల్ డేటాబేస్ గురించి అయితే తెలుసుకుందామండి. రిలేషనల్ డేటాబేసెస్ అంటే మనకి స్ట్రక్చర్డ్గా ఉంటాయన్నమాట. టేబుల్స్ కానీ అండ్ స్కీమా కానీ అండ్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్గా ఉంటాయి. ఇప్పుడు మనం టేబుల్స్ ఉన్నాయనుకోండి, డేటా అనేది టేబుల్స్లో స్టోర్ అవుతాయి. సో టేబుల్స్లో మనకి ఏముంటాయి, రోస్ ఉంటాయి అండ్ కాలమ్స్ ఉంటాయి. స్కీమా వచ్చేసరికి ఈ రిలేషన్షిప్ అనేది టేబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనేది ఇది డిఫైన్ చేస్తుంది అన్నమాట. అలాగే ECID ప్రాపర్టీస్. అండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అంటే రిలేషనల్ డేటాబేసెస్ ఒక ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి MySQL డేటాబేస్. MySQL డేటాబేస్ అనేది రిలేషనల్ డేటాబేస్. అండ్ PostgreSQL ఇది కూడా రిలేషనల్ డేటాబేస్. Oracle SQL సర్వర్ ఇవన్నీ కూడా రిలేషనల్ డేటాబేసెస్ అండి. సో ఎవరైనా రిలేషనల్ డేటాబేసెస్ ఏంటో చెప్పమంటే మనం ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాలన్నమాట. MySQL, PostgreSQL, Oracle, SQL సర్వర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి NoSQL డేటాబేస్. NoSQL డేటాబేస్ అంటే మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే స్పెసిఫిక్గా ఒక స్ట్రక్చర్ అంటే ఏమి ఉండదండి. సో అది వేరియస్ డేటా మోడల్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద స్పెసిఫిక్ NoSQL డేటాబేస్ అన్నమాట. అండ్ NoSQL డేటాబేసెస్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ MongoDB. సో MongoDB అనేది NoSQL డేటాబేస్ అండి. సో డాక్యుమెంట్ ఓరియంటెడ్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం Cassandra అండ్ Redis. సో ఇవన్నీ కూడా NoSQL డేటాబేసెస్. అండ్ వీటి యూజ్ కేసెస్ వచ్చేసరికి సో మనకి లార్జ్ వాల్యూమ్స్ ఉంటాయి కదండి. సో ఎక్కువ డేటా ఉన్నప్పుడు అండ్ ర్యాపిడ్గా ఆ డేటా అనేది చేంజ్ అవుతున్నప్పుడు సో అన్స్ట్రక్చర్డ్ కానీ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్గా ఉన్న డేటా ఇది బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. సో ఫస్ట్ 1-2 daysలో మటుకి ఈ డేటాబేసెస్ గురించి అయితే మీరు కవర్ చేయాలి. అండ్ నెక్స్ట్ 3-5 daysలో మటుకి బేసిక్స్ ఆఫ్ SQL సింటాక్స్ గురించి అయితే నేర్చుకోవాలండి. SQL సింటాక్స్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో SQL సింటాక్స్లోనే కొన్ని కమాండ్స్ గురించి తెలియాలి. సెలెక్ట్ కమాండ్ గురించి, ఫ్రమ్ కమాండ్, వేర్, ఆర్డర్ బై. సో ఈ కమాండ్స్ అన్ని కూడా మనం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రాక్టీస్ రైటింగ్ సింపుల్ క్వైరీస్. సో ఈ కమాండ్స్ అనేవి యూజ్ చేసి సింపుల్ క్వైరీస్తో మీరైతే ప్రాక్టీస్ చేయాలి. లైక్ టేబుల్స్ క్రియేట్ చేయడం అండ్ ఆ టేబుల్స్లోని పర్టికులర్ రోని మీరు ఫైండ్ అవుట్ చేయడం లేదా కాలమ్ని. సో ఇలా ఒక సింపుల్ క్వైరీస్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. సో మీకు 1-5 daysలో మీకు ఫౌండేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయండి. అండ్ 6-10 daysలో మనం డేటాని మ్యానిపులేట్ చేయడం నేర్చుకోవాలండి. సో ఇన్సర్ట్ టేబుల్ గురించి, అప్డేట్ గురించి, డిలీట్ గురించి. సో ఈ కమాండ్స్ గురించి అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో లెర్న్ హౌ టు యాడ్, మోడిఫై అండ్ డిలీట్ డేటా. సో ఇప్పుడు మనం టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాం కదండి. టేబుల్ డిలీట్ చేసిన తర్వాత ఆ టేబుల్లోకి డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ ఏమైనా చేంజెస్ ఉన్నప్పుడు ఎలా అప్డేట్ చేయాలి అండ్ ఎలా డిలీట్ చేయాలి. సో ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ప్రాక్టీస్ విత్ సింపుల్ డేటాబేసెస్. సో మీరు డేటాబేసెస్ మీద ప్రాక్టీస్ చేయడానికి ఆన్లైన్లో చాలా ఉంటాయండి. సో ఆ డేటాను తీసుకొని మీరైతే ప్రాక్టీస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ Kaggle అనే వెబ్సైట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 8-10 daysలో వచ్చేసరికి ఫిల్టరింగ్ అండ్ సార్టింగ్ డేటా. సో ఫిల్టరింగ్ అండ్ సార్టింగ్ వచ్చేసరికి మనం సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే అడ్వాన్స్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకోవాలి. అండర్స్టాండ్ హౌ టు యూజ్ వేర్, ఆర్డర్ బై అండ్ గ్రూప్ బై ఫర్ డేటా మ్యానిపులేషన్. సో ఇవి కూడా కమాండ్స్ అండి, వేర్ కమాండ్, ఆర్డర్ బై. సో ఈ కమాండ్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అండ్ ఎలా యూజ్ చేయాలనేది డేటాని మ్యానిపులేషన్ చేయడానికి ఈ కమాండ్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయో మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ 11 to 15 డేస్ లో మనం అయితే జాయిన్స్ గురించి రిలేషన్షిప్స్ గురించి అయితే నేర్చుకోవాలండి. డే 11, 13 మనం ఇన్నర్ జాయిన్ గురించి అవుటర్ జాయిన్ గురించి అయితే నేర్చుకోవాలి. అండర్స్టాండ్ హౌ టు కంబైన్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. సో మల్టిపుల్ టేబుల్స్ అనేవి ఉంటాయండి, ఒకే డేటాబేస్ లో మల్టిపుల్ టేబుల్స్ ఉండొచ్చు. ఆ మల్టిపుల్ టేబుల్స్ లో ఉన్న డేటాని మనం ఎలా కంబైన్ చేస్తాం, సో దాని గురించి అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం ఇన్నర్ జాయిన్ అవుటర్ జాయిన్ కమాండ్స్ అయితే యూస్ చేస్తాం. ప్రాక్టీస్ రైటింగ్ జాయిన్ క్వైరీస్. సో ఇప్పుడు డిస్కస్ చేస్తాం కదండి ఇన్నర్ జాయిన్ అవుటర్ జాయిన్ గురించి. సో ఈ జాయిన్ క్వైరీస్ అనేవి మనం ప్రాక్టీస్ అయితే చేయాలి. అండ్ 14-15 డేస్ లో మనం రిలేషన్షిప్స్ గురించి అయితే నేర్చుకోవాలి. లెర్న్ అబౌట్ ప్రైమరీ కీస్, ఫారెన్ కీస్ అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ టేబుల్స్. సో ఇక్కడ మనం ప్రైమరీ కీస్ గురించి, ఫారెన్ కీస్ గురించి, అలాగే టేబుల్స్ మధ్యన ఉన్న రిలేషన్షిప్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ వర్కింగ్ విత్ రిలేటెడ్ టేబుల్స్. సో కొన్ని టేబుల్స్ తీసుకుని ఆ టేబుల్స్ మీద అయితే ప్రాక్టీస్ చేయాలండి. సో ఈ టాపిక్స్ అన్ని కూడా. అండ్ నెక్స్ట్ 16-20 డేస్ లో మనం అగ్రిగేషన్ గురించి, గ్రూపింగ్ గురించి అయితే నేర్చుకోవాలండి. 16-18 డే మనం అగ్రిగేషన్ లోని ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకోవాలి. ఎక్స్ప్లోర్ ఫంక్షన్స్ లైక్ కౌంట్, సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్స్. అండర్స్టాండ్ హౌ టు యూజ్ దమ్ విత్ గ్రూప్ బై. సో గ్రూప్ బై యూజ్ చేసి మనం ఈ ఫంక్షన్స్ అనేవి ఎలా యూజ్ చేయాలో మనం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ 19-20 డేస్ లో మనం సబ్ క్వైరీస్ రాయడం కూడా నేర్చుకోవాలి. లెర్న్ అబౌట్ సబ్ క్వైరీస్ అండ్ హౌ టు యూజ్ దమ్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఈ సబ్ క్వైరీస్ అనేవి ఎలా రాయాలి, ఎలా యూజ్ చేయాలో అయితే నేర్చుకోవాలి. ప్రాక్టీస్ ఇన్కార్పొరేటింగ్ సబ్ క్వైరీస్ ఇంటూ యువర్ క్వైరీస్. సో మన క్వైరీస్ లో ఇన్కార్పొరేటింగ్ సబ్ క్వైరీస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీరైతే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు 16 to 20 డేస్ లో మీరైతే కంప్లీట్ చేయాలండి. సో కంప్లీట్ చేయాలంటే మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ 21 to 25 డేస్ లో మనం అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలండి. అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఇండెక్సింగ్ అండ్ ఆప్టిమైజేషన్. అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండెక్సింగ్ ఫర్ పెర్ఫార్మెన్స్. సో పెర్ఫార్మెన్స్ కి ఇండెక్సింగ్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి సో మనం ఆ ఇంపార్టెన్స్ అనేది మనం అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. లెర్న్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. అండ్ నెక్స్ట్ 24-25 డేస్ లో ట్రాన్సాక్షన్స్ అండ్ కాంకరెన్సీ. సో లెర్న్ అబౌట్ ట్రాన్సాక్షన్స్ అండ్ హౌ టు మేనేజ్ కాంకరెంట్ యాక్సెస్ టు డేటా. సో డేటానే ఈ కాంకరెంట్ యాక్సెస్ ఎలా మేనేజ్ చేయాలో అయితే నేర్చుకోవాలి. అండర్స్టాండ్ ద ఏసీఐడి ప్రాపర్టీస్. సో ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదండి, ఏసీఐడి ప్రాపర్టీస్ అనేవి మనకి రిలేషనల్ డేటాబేస్ లో ఉంటాయి. సో దీని గురించి కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ 4 డేస్ లో 26 నుంచి 30 వరకు కూడా మనం ప్రాక్టికల్ అప్లికేషన్స్ గురించి అండ్ రియల్ వరల్డ్ సినారియోస్, అంటే ప్రాజెక్ట్స్ లో ఎలా ఉంటుంది వర్క్ అనేది మీరైతే ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుందండి. సో 26-28 వచ్చేసరికి మనం కేస్ స్టడీస్ గురించి అండ్ ప్రాజెక్ట్స్ గురించి అయితే నేర్చుకోవాలి. సో ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ కానీ కేస్ స్టడీస్ కానీ చేయాలండి. అప్లై యువర్ ఎస్క్యూఎల్ స్కిల్స్ టు రియల్ వరల్డ్ సినారియోస్. సో రియల్ వరల్డ్ సినారియోస్ అంటే అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏదైనా ఒక డేటా సెట్ లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కాంట్రిబ్యూషన్, ఆన్లైన్ లో మనకు చాలా కమ్యూనిటీస్ ఉంటాయి. సో అక్కడ మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు కూడా. సో అక్కడ మనం ఏదైనా ఒక రియల్ వరల్డ్ సినారియో తీసుకొని మన ఎస్క్యూఎల్ స్కిల్స్ అనేవి దాని మీద అప్లై చేయొచ్చు. అండ్ 29-30 ప్రాక్టీస్ అండ్ రివ్యూ. సో కీ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకసారి రివ్యూ చేయండి. ప్రాక్టీస్ విత్ మోర్ కాంప్లెక్స్ క్వైరీస్. సో మీరు రివ్యూ చేసిన టైంలో మీకు ఏదైనా ఒక కాంప్లెక్స్ క్వైరీస్ అనేవి మీరు ఫేస్ చేస్తుంటే కనుక ఆ కాన్సెప్ట్స్ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ టేక్ ఆన్ అడిషనల్ ప్రాజెక్ట్స్ టు సాలిడిఫై యువర్ స్కిల్స్. సో మీ స్కిల్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. ఎక్స్పర్టైజ్ లెవెల్లో మీ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేయండి. సో ఆ ప్రాక్టీస్ అనేది రియల్ వరల్డ్ సినారియోస్ లో కానీ అండ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్స్ లాంటివి తీసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అడిషనల్ గా వచ్చేసరికి మీరు ఆన్లైన్ రిసోర్సెస్ అయితే యూస్ చేయొచ్చు. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మనకు ఉన్నాయి, ట్యూటోరియల్స్ ఉన్నాయి, డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కోసం మీరు శాంపుల్ డేటాబేసెస్ ని తీసుకోవడం లేదంటే మీరే ఒక ఓన్ డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకుని సో అక్కడైతే మీరు క్వైరీస్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో అలాగే కమ్యూనిటీలో ఎక్కువగా ఎంగేజ్ గా ఉండాలి. సో కమ్యూనిటీలో ఎక్కువగా యాక్టివ్ కూడా ఉండాలండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఎస్క్యూఎల్ కోర్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ లో అయితే అవైలబిలిటీ ఉంది. సో మీరు అక్కడ నుంచి కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రెసెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్ కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో.
అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.